హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధేష్ 20 to 23. సో ఇవాళ కుకింగ్ వీడియోస్లో భాగంగా చికెన్ కర్రీ వీడియో చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ చికెన్ బాగా కడగండి. శుభ్రంగా 4-5 సార్లు కడిగి తర్వాత మంచినీళ్ళతో కడిగి దాంట్లో సాల్ట్, పసుపు, కారము, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ధనియా పౌడరు, మిరియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా, అదే మసాలా పౌడరు. సో ఎవరు కావాల్సిన ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం ఇంకేమన్నా పౌడర్స్ వేసుకునే వాళ్ళు వేసుకొని బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకొని, చేయి శుభ్రంగా కడుక్కొని చేత్తో బాగా కింద నుంచి పైకి మొత్తం కూడా కదపండి. ప్రతి ముక్కకి పట్టేటట్టుగా చూడండి. ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను, అలాగా మొత్తం బాగా పట్టేటట్టుగా కదపండి. ఓకే, సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ప్రతి ముక్కకి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి. ఓకే, సో మనం ఇక్కడ దీన్ని ఏం మ్యారినేట్ చేయట్లేదు, అన్నీ కలిపేసేసి ఒక 5 minutes పక్కన పెట్టుకుంటాము. ఈ లోపు ఏం చేస్తామంటే మనకు ఈ ఫ్రైకి కావాల్సిన ఆనియన్స్, ఓకే, మిర్చి అవన్నీ కట్ చేసుకుంటాము. ఓకే, సో బాగా చూడండి, ఈ చికెన్ అంతా కూడా కలిపేసేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మీరు తీసుకుని చికెన్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోండి. ఓకే, సో ఆనియన్స్ని నిలువ చీలికలుగా కోసేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ తీసుకోండి. ఇక్కడ చూడండి మసాలా దినుసులు నేను ఏమేసాను: మిరియాలు, లవంగాలు, 2 మెంతులు, నెక్స్ట్ జీలకర్ర, చెక్క. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాము. కుక్కర్లో చూడండి, సో ఆయిల్ వేసేసి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి, సరిపోతుంది, ఆల్రెడీ అక్కడ వేసాం కాబట్టి. ఓకే, సో ఇవన్నీ వేసేసి చక్కగా కదిపించుకోండి. ఓకే, సో ఇది వేగిన తర్వాత చికెన్ తీసుకొచ్చేసి దీంట్లో వేసేసి ఓకే మీడియం ఫ్లేమ్లో ఉంచండి. చికెన్లోంచి నీరు బాగా వచ్చేసేసి మొత్తం కలుస్తూ చూడండి. ఇక్కడ ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంది చూడండి చికెన్లో. సో ఒక పావు గంట సేపు మీకు ఇలా నీరంతా బాగా నీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం ఇంకేమైనా కావాలంటే అవన్నీ వేసేసుకొని ఓకే, సో చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కదపండి. బాగా కదిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్, ఎక్కువ విజిల్స్ అక్కర్లేదు, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ నీరు ఊరిపోయింది. ఓకే, మెత్తగా అయిపోతుంది ఎక్కువ విజిల్స్ పెడితే. సో అందుకని చికెన్ కుక్కర్ పెట్టేసేసి ఓన్లీ 3 విజిల్స్ మాత్రమే రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆయిల్కి అంతా కూడా కారము అన్నీ పట్టేసేసి గుజ్జు కూడా పట్టేసి చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇదిగోండి చూడండి, ఒకసారి మళ్ళీ ఫైనల్గా కలుపుకొని కొత్తిమీర, పుదీనా అన్నీ గార్నిష్ చేసుకొని తినచ్చు. ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఫర్ మోర్ రెసిపీస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.